హాయ్ ఎవ్రీవన్. ఒక స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎలాంటి విషయాలు చూడాలి? దీనికోసం మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ బిగినర్స్ అయితే యూజువల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్స్, క్యాష్ ఫ్లోస్ అండ్ అలాగే ఆర్ఓఈ, ఆర్ఓసి ఇలాంటివి కానీ లేదా డెట్ టు ఈక్విటీ ఇలాంటివి కానీ రేషియోస్ చూస్తూ ఉంటారు. అయితే ఈ బిగినర్ స్టేజ్ లో మీరు నేర్చుకునేది కేవలం 5% మాత్రమే. మీరు ఇంకొంచెం బెటర్ గా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ చూడాలి. ఇందులో మీరు మార్కెట్ యొక్క ట్రస్ట్ ఏంటి, లిస్టింగ్ హిస్టరీ ఎలా ఉంది అండ్ అలాగే ఆ కంపెనీకి ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అని నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను. అయితే ఈ వీడియోలో స్పెసిఫిక్ గా మనం మార్కెట్ ట్రస్ట్ గురించి తెలుసుకుందాం. మీకు, నాకు లేదా ఎవరికైనా ఒకళ్ళకి ఆ కంపెనీ గనక నచ్చింది, ఆ కంపెనీ మీద నమ్మకం కుదిరింది అని అంటే ఇమ్మీడియట్ గా ఆ కంపెనీ పెరగాలి అని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ దాన్ని నమ్మాలి, అంటే మార్కెట్ ట్రస్ట్ క్రియేట్ అవ్వాలి. సో అలాంటి మార్కెట్ ట్రస్ట్ అనేది ఒక స్టాక్ లో క్రియేట్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే నేను నా లాస్ట్ వీడియోలో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరుగుతుంది అని అంటే మార్కెట్ ట్రస్ట్ పెరుగుతుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే కేవలం అది ఒక బేసిక్ లెవెల్లో మాత్రమే పనికొస్తుంది. నిజానికి మార్కెట్ ట్రస్ట్ పెరగాలి అని అంటే ఆ కంపెనీ గురించి బాగా తెలిసిన వ్యక్తులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఆ కంపెనీ గురించి గొప్పగా చెప్పాలి. సో జనరల్ గా ఒక కంపెనీ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ లేదా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చాలా సింపుల్ కదా. ఆ కంపెనీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది, లేదా ఆ కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది అండ్ అలాగే సెబీ, ఆర్బీఐ ఇలాంటి రెగ్యులేటర్స్ దగ్గర ఉంటుంది. సో ఒక కంపెనీ మంచిదా కాదా అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఈ కంపెనీ గురించి ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు, టాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అండ్ అలాగే రెగ్యులేటర్స్ ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. దాని బేసిస్ లో మనం ఒక కంపెనీకి మార్కెట్ ట్రస్ట్ క్రియేట్ అవుతుందా లేదా డిస్ట్రాయ్ అవుతుందా అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు సింపుల్ గా ఉండడం కోసం కాంప్లికేటెడ్ విషయాలు కాకుండా చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ అనాలజీ, ఒక కంపెనీ అప్పు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ అప్పు పూర్తిగా తీర్చేస్తుంది అని అనుకోండి. అలాంటప్పుడు అది మంచిగా బిజినెస్ చేస్తుంది అని మనం అనుకోవచ్చు కదా. అదే ఒకవేళ ఒకసారి అప్పు తీర్చట్లేదు, ఒకసారి డిఫాల్ట్ అయింది అని అంటే ఆబ్వియస్ గా ఆ కంపెనీ స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉందని మనకు అర్థమవుతుంది కదా. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇలాంటి సింపుల్ పాయింట్స్ తోనే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ పాయింట్స్ అన్ని కూడా ఒక కంపెనీ యొక్క హిస్టరీలో మనకి ఈజీగానే దొరికేస్తాయి. అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా గుర్తుండడం కోసం కొన్ని స్టాక్ యొక్క ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నాను. అందుకని ఈ స్టాక్స్ గురించి నేను ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా హిస్టారికల్ గా పబ్లిక్ ఫ్యాక్ట్స్ ఆధారంగానే చెప్తున్నాను. సో ఫస్ట్ మనం కేస్ స్టడీ 1 తీసుకుందాం. సో ఈ ఫస్ట్ కేస్ స్టడీలో మనం ఒక కంపెనీ యొక్క ఎంప్లాయీ ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నాడు, ఆ కంపెనీ పెరుగుతుంది అని చెప్పి ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికోసం నేను ఎయిర్వేస్ ఇండస్ట్రీ తీసుకుంటున్నాను. మీకు ఇప్పుడు 2 స్టాక్స్ చెప్తాను. ఒకటి ఇండిగో, రెండోది స్పైస్ జెట్. ఈ రెండిట్లో మీరు ఏది మంచి కంపెనీ అని అనుకుంటున్నారు? సో ఎయిర్వేస్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా మంది ఇండిగో అని చెప్పేస్తారు. అయితే ఇప్పుడు స్పైస్ జెట్ అనేది బాగా డౌన్ అయింది కాబట్టి అలాంటప్పుడు మనం ఇండిగో చెప్తున్నాము అని అనుకుంటారేమో. ఒక 5 ఇయర్స్ బ్యాక్ లేదా 6 ఇయర్స్ బ్యాక్ 2020లో కూడా అప్పటిదాకా ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం ఇండిగోనే చాలా మంచి కంపెనీ. అందుకనే లాస్ట్ 5 ఇయర్స్ లో ఇండిగో యొక్క స్టాక్ అనేది 3x మల్టీబ్యాగర్ అయితే స్పైస్ జెట్ 80% వరకు పడిపోయింది. సో ఒకసారి మనం స్పైస్ జెట్ అనాలిసిస్ చూసి దాని టైం లైన్ ప్రకారం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే ఎప్పుడు కూడా న్యూస్ లో స్పైస్ జెట్ ఎంప్లాయీస్ కి శాలరీ సరిగ్గా రావట్లేదు, కొంతమందికి శాలరీస్ కట్ చేస్తున్నారు అని 2019 నుంచి 2022 దాకా ఈ శాలరీస్ డిలే న్యూస్ అనేది ఎప్పుడు మనకు వస్తూనే ఉంది. అంటే క్లియర్ గా ఆ కంపెనీలో ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్ లేరు. అండ్ అలాగే ఇదే టైం ఫ్రేమ్ లో మనకి మల్టిపుల్ టైమ్స్ డీజీసీఐ నుంచి స్పైస్ జెట్ కి షో కాజ్ నోటీసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ యొక్క మనీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు డిఫాల్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ బిజినెస్ స్ట్రగుల్ అవుతుంది అని చెప్పి చాలా మందికి అర్థమైపోతుంది. అయితే ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మాకు తెలుసు, అందుకనే నేను స్పైస్ జెట్ లాంటి కంపెనీలని కొనను అని అనుకుంటూ ఉంటారు. అయితే యాక్చువల్గా నిజానికి స్పైస్ జెట్ అనేది చాలా మందికి తెలిసిన కంపెనీ, ఎక్కువ శాతం న్యూస్ లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్ లేరు అని నార్మల్ న్యూస్ చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది.
కానీ స్టిల్ మీకు తెలియనిది ఏంటి అంటే మీరు ప్రతిసారి కంపెనీస్ కొందామని అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, 52 వీక్స్ లోలో ఉన్న స్టాక్స్ ని కొందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. దానికోసమని చాలా మంది 52 వీక్స్ లోలో ఉన్న స్టాక్ ఏంటి అని కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యొక్క బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే స్టాక్ పడితేనే కొందామని అనుకుంటారు. కానీ నిజానికి మీలో ఎంతమంది అది ఎందుకు 52 వీక్స్ లోకి వచ్చింది అనేది ఆలోచించారా? సో ఒకవేళ ఒక కంపెనీలో దాని ఎంప్లాయీ సాటిస్ఫైడ్ గా లేకపోతే, వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆబ్వియస్ గా ఆ బిజినెస్ గ్రో అవ్వదు కదా. అందుకనే మనం ఒక కంపెనీ గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాల్ని మనం చెక్ చేసుకోవాలి. అది కూడా స్పెసిఫిక్ గా ఎంప్లాయీ డైరెక్షన్ నుంచి చూడాలి. సో దీనికోసం ఒకవేళ గూగుల్లో ఆ కంపెనీ గనక ఎప్పుడైనా శాలరీస్ డిలే చేస్తుందా, దీన్ని మనం సెర్చ్ చేయాలి. అంతే కదా, ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క ఎంప్లాయీకి శాలరీ లేట్ గా వస్తుంది అని అనుకోండి, ఇష్టంతో చేస్తారా? చాలా కష్టపడి చేస్తూ ఉంటారు కదా. తొందరగా వేరే కంపెనీకి వెళ్ళిపోదామని టాలెంటెడ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. స్టాక్ 52 వీక్స్ లోలో ఉంది అని అంటే ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ యొక్క ఒపీనియన్ మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మీకు గూగుల్లో దొరకకపోయినా moneycontrol.com లో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు కింద స్పెసిఫిక్ న్యూస్ లో కూడా మనకి నెగిటివ్ న్యూసెస్ ఏమున్నాయి, ఆ నెగిటివ్ న్యూస్ లో స్పెసిఫిక్ గా ఎంప్లాయీస్ ఏమైనా స్ట్రైక్ చేస్తున్నారా, ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా, ఇలాంటి విషయాలు ఏమైనా మనకు కనపడతాయేమో అని చూడాలి. అయితే మనం ఏదైనా ఒక స్టాక్ లో చాలా ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఆ కంపెనీకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ గురించి అంబిషన్ బాక్స్ లో కానీ, రెడ్డిట్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ ఎంప్లాయీస్ రివ్యూస్ చూడాలి. అంటే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నారు, దాంట్లో వాళ్ళకి నచ్చే విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి అనేవి ఇలాంటి ప్లేసెస్ లో యూజువల్ గా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే యూజువల్ గా వీటిల్లో కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉంటాయి, కానీ వాటిల్లో మోస్ట్లీ మేనేజర్ నచ్చలేదనో, వర్క్ నచ్చలేదనో ఇలాంటి పాయింట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఇలాంటి పాయింట్స్ కాకుండా వర్క్ కల్చర్ బాలేదు, సేఫ్టీ రూల్స్ బాలేదు, ఇలాంటి పాయింట్స్ గనక మనకి ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఈ వర్క్ చేయడం ఏమైనా కష్టమైన విషయమా? ఫర్ ఎగ్జాంపుల్, నేను టీసీఎస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి టీసీఎస్ లో శాలరీ డిలేస్ అయ్యాయా, లేదా టీసీఎస్ లో శాలరీ కట్స్ అయ్యాయా, అండ్ ఎంప్లాయీస్ యొక్క రివ్యూస్ ఏంటి అనేది సెర్చ్ చేయడం గూగుల్లో కానీ, రెడ్డిట్ లో కానీ, అంబిషన్ బాక్స్ లో కానీ ఎంత ఈజీ. ఇలాంటి పనులు మనం ఇష్టపడి చేయాలి. ఎందుకంటే మనం చాలా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆ కంపెనీలో పెడుతున్నాం కాబట్టి జస్ట్ ఒక 5 నిమిషాలు టైం తీసుకుని ఇలాంటి విషయాల్ని జాగ్రత్తగా చదవాలి. సో దీని ద్వారా మనకి ఎంప్లాయీస్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం సెకండ్ కేసులోకి వెళ్దాం. ఈ సెకండ్ కేసులో టాప్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అది మీకు అర్థం అవడం కోసం నేను టైటాన్ వర్సెస్ గీతాంజలి జెమ్స్ అనే స్టాక్స్ ని తీసుకుంటున్నాను. టైటాన్ గురించి మీకు తెలుసు కదా, తనిష్క్ అనే బ్రాండ్ ద్వారా టాటా గ్రూప్ యొక్క బ్యాకప్ తో ఆ కంపెనీ చాలా మంచి గ్రోత్ రికార్డ్ చేసింది. వెరాజ్ గీతాంజలి జెమ్స్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయింది. వీళ్ళిద్దరూ చేసేది సేమ్ బిజినెస్, కానీ ఒక కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేయబెట్టి క్లియర్ గా ఒక కంపెనీ కొలాప్స్ అయింది. అయితే అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గీతాంజలి జెమ్స్ లో టాప్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పడం చాలా ఈజీ, కానీ నిజానికి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫ్రాడ్ బయటికి రావడానికంటే 1 ఇయర్ ముందే మనకి ఈ డేటా అంతా నిజంగా తెలిసిపోయింది. అది ఎలా అంటే ఆ కంపెనీ యొక్క ఆడిటర్స్ వార్నింగ్ చూసి. దీని గురించి మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో టైమ్ లైన్ బేసిస్ లో 2017 మార్చ్ లోనే ఈ కంపెనీ ఎప్పుడైతే యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చిందో అందులో ఆడిటర్ రిపోర్ట్ లో ఒక క్లియర్ వార్నింగ్ ఉంది. వీళ్ళు యాక్చువల్గా ఎల్ఐసికి, ఐసిఐసిఐకి, ఐడిబిఐకి ఇవ్వాల్సిన లోన్స్ ని డిఫాల్ట్ చేశారు. బట్ నిజానికి వీటిని యాక్చువల్గా రిపోర్ట్స్ లో చూపించలేదు. ఇలా అని చెప్పి మార్చ్ 2017 లోనే పబ్లిక్ రిపోర్ట్ లోనే మనకు కనిపించింది. కానీ స్టాక్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత పిఎన్బి ఫ్రాడ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు మాత్రమే దీని గురించి అందరికీ తెలిసింది. యాక్చువల్ గా ఈ రిపోర్ట్ లో ఆడిటర్ క్లియర్ గా ఏం చెప్పారంటే ఎల్ఐసి యొక్క డిబెంచర్స్ ని, ఐసిఐసిఐ ఓవర్ డ్యూస్ ని, ఐడిబిఐ లోన్స్ ని, వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ని అన్నిటినీ కూడా ఈ కంపెనీ ఎగ్జిట్ చేసింది, లోన్స్ డిఫాల్ట్ చేసింది. కానీ నిజానికి అవి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లోను లేదా బ్యాలెన్స్ షీట్స్ లోను కనిపించట్లేదు. నిందాకటి నుంచి చెప్తున్నట్టు ఇదంతా కూడా ఒక సంవత్సరం ముందే 2017 యాన్యువల్ రిపోర్ట్స్ లోనే పబ్లిక్ గానే అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే ఈ విషయాలు చదవకనే చాలా మంది ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నారు. అయితే నిజానికి ఇలాంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, కానీ అందరికీ ఎక్కడ చదవాలో తెలీదు. అందుకోసమే మనం ఏం చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే screener.in లో ఒక కంపెనీని మీరు సెర్చ్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ యాన్యువల్ రిపోర్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే
ఆ యాన్యువల్ రిపోర్ట్ లోపల క్లియర్గా ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అని ఉంటుంది. సో ఈ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్లో ఒకవేళ మీకు క్వాలిఫైడ్ ఒపీనియన్ లేదా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఈ 2 వర్డ్స్లో ఏదన్నా ఒకటి కనిపించింది అని అంటే మీకు ఒక వార్నింగ్ సిగ్నల్ ఉన్నట్టే. అయితే ఈ ఇన్ఫర్మేషన్ క్వాలిఫైడ్ ఒపీనియన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కానీ మీరు కాపీ చేసి చాట్ జీపీటీలో కానీ జెమినీ ఏఐ కానీ క్లాడ్ కానీ లేదా ఏదైనా సరే ఏ ప్లాట్ఫామ్లో మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా కంపెనీకి ప్లస్సా మైనస్సా లేకపోతే ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇలాంటివి అడగడం ద్వారా మీకు ఏమైనా ఆ కంపెనీలో వార్నింగ్ సిగ్నల్స్ ఉంటే మనం ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకప్పుడు ఈ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ చదవాలి అని అంటే కొంచెం ఫినాన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బట్ ఇప్పుడు ఏఐ ఉండడం వల్ల ఎలాంటి ఫినాన్స్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు సింపుల్ కాపీ పేస్ట్ చేసి ఈ డేటా అనేది అడ్వాంటేజా కాదా అని అడిగితే చాలు. దీనివల్ల ఒక కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ చేసే పనులు కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అని ఇండిపెండెంట్ ఆడిటర్స్ నుంచి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇలా మనం టాప్ మేనేజ్మెంట్ యొక్క క్యాపబిలిటీస్ గురించి అండ్ హానెస్టీ గురించి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కేస్ 3ని చూద్దాం. మోస్ట్లీ ఈ కేస్ 3 అనేది బ్యాంక్స్కి మాత్రమే సూట్ అవుతుంది. దీనికోసం నేను ఎగ్జాంపుల్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ని తీసుకుంటున్నాను. అగైన్ నేను ఒక చిన్న విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ అనేది అందరికీ జరిగిన తర్వాతే తెలుసు, జరగకముందు తెలియదు అని అనుకుంటున్నారేమో. అది 100% రాంగ్. చాలా మందికి ఎస్ బ్యాంక్లో ఫ్రాడ్ జరుగుతుంది అని 2 సంవత్సరాల ముందే తెలుసు. అది తెలుసుకోవడం కోసం మనం రెగ్యులేటరీ డైవర్జెన్స్ చెక్ చేయాలి. దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఎస్ బ్యాంక్ యొక్క క్లియర్ డేటా లేదా మ్యానిపులేషన్ జరుగుతుంది అని 2019 అండ్ 2020లో మనకు తెలిసింది. కానీ 2016లోనే యాక్చువల్గా ఈ కంపెనీ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఈ కంపెనీ యొక్క బ్యాడ్ లోన్స్ 749 crores ఉన్నాయి అని చెప్పి ఎస్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే 2017లో 2018 కోట్లు ఉన్నాయి అని చెప్పారు. బట్ ఆర్బీఐ చేసిన అసెస్మెంట్ ప్రకారం 2016లో 4900 కోట్లు బ్యాడ్ లోన్స్ ఉన్నాయని, 2017లో 8300 కోట్లు బ్యాడ్ లోన్స్ ఉన్నాయని, క్లియర్ గా చాలా పెద్ద డైవర్జెన్స్ ఉంది అని 2016 అండ్ 17లోనే ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్స్ లో మనకి క్లియర్ గా అవైలబుల్ లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన సోర్స్ కూడా మీకు కింద స్క్రీన్ మీద కనపడుతుంది. అండ్ ఈవెన్ 2019లో ఎస్ బ్యాంక్ షేర్ అనేది పడడానికి ముందే November 19, 2019 రోజున ఎస్ బ్యాంక్ వాళ్ళే అఫీషియల్ గా డిస్క్లోజ్ చేశారు 3200 కోట్లు క్లియర్ గా డైవర్జెన్స్ ఉంది, మేము చూపించడం మిస్ అయింది అని చెప్పి. ఈ డైవర్జెన్స్ రిపోర్ట్ ని సెబీ వాళ్ళకి వీళ్ళు యాక్చువల్ గా సబ్మిట్ కూడా చేశారు. అయితే ఆ స్టాక్ పడ్డం స్టార్ట్ అయ్యి క్రైసిస్ అయ్యి ఆర్బీఐ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా మార్చ్ 2020లో కంప్లీట్ అయింది. సో ఈ 2020 కంటే చాలా ముందు 2016-17లోనే క్లియర్ గా మనకి వార్నింగ్ సిగ్నల్స్ అనేవి ఇలాంటి రిపోర్ట్స్ చూడడం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే మనం ఆర్బీఐ నుంచి కానీ లేదా సెబీ రిపోర్ట్స్ నుంచి కానీ ఇలాంటి విషయాల్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వాటిని ఎలా మనం చెక్ చేయాలి అని అంటే బిఎస్సి లేదా ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ కంపెనీ యొక్క డేటాని మనం ఓపెన్ చేయాలి. అండ్ అందులో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్లో ఉన్న ఒక్కొక్క పీడిఎఫ్ని జాగ్రత్తగా చదవాలి. నార్మల్ క్వార్టర్లీ రిజల్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఇలాంటివి మనకు అవసరం లేదు. కానీ సెబీ రెగ్యులేటరీ నుంచి కానీ ఆర్బీఐ రెగ్యులేటరీ నుంచి కానీ ఏవైనా మిస్కండక్ట్స్, మిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కనుక కనిపిస్తే మనం చాలా జాగ్రత్తగా వాటిని అనలైజ్ చేయాలి. మనకి లక్కీగా ఇప్పుడున్న ఏఐని యూజ్ చేసుకుంటూ ఈ రిపోర్ట్స్ని ఇచ్చేసి వీటిల్లో ఏదైనా మనకి మిస్కండక్ట్స్ కానీ లేదా మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఉందా అని అడిగితే ఇప్పుడు ఏఐ చాలా ఈజీగా మనకి ఇచ్చేస్తుంది. అయితే ఒకవేళ స్పెసిఫిక్ గా అలా కాకుండా మనం కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ లో డైవర్జెన్స్ ఇన్ అసెట్ క్లాసిఫికేషన్ అని బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ లేదా ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో కనుక వెతికితే ఒకవేళ అలాంటి వర్డ్స్ ఉన్నవి ఏవైనా మనకి పీడిఎఫ్స్ వస్తే కేవలం వాటిని మాత్రం అసెస్ చేస్తే సరిపోతుంది. లేదా ఒకవేళ మీరు సింపుల్ గా గూగుల్లో మీరు ఏదైనా బ్యాంక్ లో కానీ ఎన్బిఎఫ్సిలో కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆ బ్యాంక్ నేమ్ సెర్చ్ చేసి ఎన్పిఏ డైవర్జెన్స్ రిపోర్ట్ అని కనుక మీరు అడిగితే ఇయర్లీ బేసిస్ లో కూడా మీరు దాన్ని సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనం బ్యాంక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏవైనా ఎన్పిఎస్ రాంగ్ డేటా చూపిస్తున్నారా లేకపోతే అసెట్ క్లాసిఫికేషన్ లో ఏవైనా రాంగ్ డేటా చూపిస్తున్నారా అండ్ దీన్ని ఆర్బీఐ కానీ సెబీ వాళ్ళు కానీ ఏమైనా కనిపెట్టారా ఇలాంటి విషయాలన్నీ మనం ఈజీగానే తెలుసుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఒక 5-10 నిమిషాలు వర్క్ చేయాలంతే. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా సేవ్ చేయాలన్నా లేదా సంపాదించాలన్నా దాదాపు ఒక 3 నెలల్లో సంవత్సరమో కష్టపడితే గానీ మనకు ఆ డబ్బులు రావు. దాన్ని ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రోజు 2 రోజులు చదవడంలో అయితే తప్పులేదు కదా. అందుకని ఒక కంపెనీకి మార్కెట్ ట్రస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పిన 3 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఈ సింపుల్ స్టెప్స్ అన్ని కూడా మనకి ఫ్రీగా పబ్లిక్ గానే దొరుకుతూ ఉంటాయి. జస్ట్ మనం చెక్ చేసుకోవాలంతే.
అందులో మన ఫస్ట్ పాయింట్ ఎంప్లాయీస్ యొక్క రివ్యూస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ మనం చూడాలి. దీన్ని లింక్డ్ఇన్, రెడ్డిట్ లేకపోతే గూగుల్ న్యూస్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఆడిటర్స్ రిపోర్ట్, మనకి screena.inలో యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసుకుని ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ మనం స్టడీ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే డైవర్జెన్స్ ఫైలింగ్స్, బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ అనౌన్స్మెంట్ ఓపెన్ చేసేసి దాంట్లో కార్పొరేట్ యాక్షన్స్లో ఏవైనా డైవర్జెన్స్ ఉందా అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు అలాంటి రిపోర్ట్స్ ఉన్నప్పుడు వాటిని ఏఐకి ఇచ్చేసి ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని అడిగితే ఇప్పుడున్న టెక్నాలజీతో మనకి ఏఐఏ అంతా క్లియర్గా చెప్పేస్తుంది. సో ఇలా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం లాంగ్ టర్మ్లో ఒక 5 years, 10 years, 15 years ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ పాయింట్స్ని ఖచ్చితంగా మనం ఒక కంపెనీలో చెక్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల ఒక కంపెనీ 10 times అయినా కూడా లేదు 100 times అవుతుంది అని చెప్పి మనం ధైర్యంగా వెయిట్ చేయగలుగుతాం. లేదంటే ఒక స్టాక్ 10% పెరగగానే మళ్ళీ పడిపోతుందేమో అన్న భయంతో అమ్మేస్తాం. అయితే ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. వెరాజ్ మీరు ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళి అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నా మల్టీ బ్యాగర్ ఫార్ములా కోర్స్ ఉంది. అందులో దాదాపు 40+ hours ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎవ్రీ మంత్ ఒక 5 to 6 hours లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అందులో మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేయొచ్చు, మీరు డిస్కస్ చేయాలి అని అనుకున్న పాయింట్స్ని నాతో డైరెక్ట్గా డిస్కస్ చేయొచ్చు. ఎనీహౌ ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఈ 3 simple పాయింట్స్ని మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 10 to 15 minutes టైం తీసుకొని చెక్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మార్కెట్ ట్రస్ట్ గురించి కంప్లీట్ అయింది కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో లిస్టింగ్ హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక రిటైల్ ఇన్వెస్టర్ స్టేజ్లో ఇలాంటి విషయాల గురించి మీరు ఫస్ట్ టైం వినుండొచ్చు, కానీ నిజానికి స్టాక్ మార్కెట్ బుక్స్లో ఇలాంటి పాయింట్స్ ఎన్నో ఎప్పటి నుంచో దాదాపు 100 సంవత్సరాల క్రితమే బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వీటిని ఫాలో అవుతూనే ఉన్నారు. ఇలాంటి పాయింట్స్ని నేను మీకు నేర్పించడం కోసం తెలుగు స్టాక్ ఛానల్ హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.